మనము ఫార్మసిటీ రద్దు గురించి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇది ఒక రైతాంగ విగ్రహం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు కూలీలు కూడా గత 7 సంవత్సరాలుగా ఫార్మసిటీ వద్దు, మా భూములు మాకు కావాలి, మా వ్యవసాయం మాకు కావాలని చట్ట ప్రకారము హైకోర్టుని ఆశ్రయించి స్టేలు తెచ్చుకొని అట్లాగే మా తరఫునటువంటి ఆర్డర్లు కూడా కోర్టు ఆర్డర్లు కూడా తెచ్చుకున్నందుకు ఈ ఉద్యమం నడిచినందుకు ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మాట వినాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. ఇది ప్రజా విజయము. ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబడ్డందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అన్నారో ఆ విధంగా రైతుల అభిప్రాయాలకు మేరకు మీరు ఫార్మసిటీని రద్దు చేశారు, ధన్యవాదాలు. అట్లానే మా భూసేకరణను కూడా రద్దు చేయాలి. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి చోట ప్రాజెక్టులు అనేవి పెట్టుకుంటే రేపు పొద్దున మనకు ఆహార కొరత ఆల్రెడీ ఇప్పటికే చాలా రేట్లు పెరిగిపోయింది, ఇంకా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అంతేకాకుండా మనము మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ప్రజలు చాలా చట్టబద్ధంగా ఇక్కడి రైతాంగం అంతా కూడా పోరాటం చేశారు. శాంతియుతంగా ఎన్ని కేసులు పడ్డా ఏం చేసినా కూడా భయపడకుండా కూడా అందరూ ముందుకు సాగారు. ఇది ప్రజా విజయం. ఇది అన్ని చోట్ల కూడా ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ సెలవు.